హాయ్, వెల్కమ్ టు వికీడాక్స్. రఘురామకృష్ణరాజు గారు అనుకున్న దానికన్నా మన ఉండి ఎమ్మెల్యే ఊహించిన దానికన్నా పెద్ద పోటీ పడింది. మెయిన్ స్పీకర్ అనుకున్నారు, అవ్వలేదు. టీటీడీ చైర్మన్ అనుకున్నారు, అవ్వలేదు. టీటీడీలో కనీసం డైరెక్టర్ పోస్ట్ కూడా ఇవ్వాలి. ఏది కాకుండా ఏదో ఆయన్ని సంతృప్తి పరచడం కోసం అని చెప్పి అసెంబ్లీ ఉప స్పీకర్ పదవి ఇచ్చినట్లు ఉన్నారు. దానివల్ల ఆయనకేం ఒరిగేది ఉంటుందో ఏముంటుందో తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు దళితులు కానీ క్రైస్తవులు కానీ పడనటువంటి రఘురామరాజుకి 1200 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టి సిబిఐ ఛార్జ్ షీట్ పడి కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసే ఈ ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుకి ఎలా ఇస్తారండి స్పీకర్ పదవి? ఒక ముఖ్యమంత్రి కూడా ఆ స్పీకర్ ముందు నుంచొని మాట్లాడాలి. అంత గౌరవమైన పదవి అది. 175 మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అధ్యక్ష అని చెప్పేసి నుంచోని సమాధానం చెప్పాలి, ఏ ఒక చిన్న మాట చెప్పాలన్న. అలాంటి గౌరవప్రదమైన పదవిని రఘురామరాజు గారికి ఇవ్వడం అసలు మరీ చండాలంగా ఉందండి. ఇది కరెక్ట్ కాదు. అతను ఒక దొంగ, మోసగాడు. కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ఒక కుల ఉన్మాది, మతోన్మాది ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి సరైన న్యాయం జరగాలి అని చెప్పేటువంటి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టటువంటి ఇది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించాల్సింది. దానికన్నా ఏదో ఒక చిన్న పదవో ఏదో ఒక మంత్రి పదవో ఇచ్చుంటే సరిపోయేది. లేదన్నా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అని ఇస్తే పోయేది. లేకపోతే అంతర్వేది గుడి చైర్మన్ గానో, లేకపోతే అన్నవరం చైర్మన్ గానో, సింహాచలం గుడిలో ఆ గుడి ఉంది అక్కడ చైర్మన్ గానో, లేదా దుర్గగుడి చైర్మన్ గానో వీటిలో ఏదో ఒకటి ఇచ్చినా సరిపోయేది. ఇది కరెక్ట్ కాదు అసలు. కానీ పక్షపాతం అనేది ఈయన చూపిస్తాడు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే. మీరు చూస్తా ఉండండి. ఎందుకు ఇచ్చామరా ఈ రఘురామరాజుకి అసలు ఈ పదవి అని చెప్పి చంద్రబాబు గారు తల పట్టుకునే పరిస్థితి అయితే ఈ అసెంబ్లీ ముగిసేసరికి అర్థమైపోద్ది. ఎటువంటి సందేహం ఉండదు ఇందులో. టీడీపీ పార్టీ మీద ఆయన వ్యతిరేక వాయిస్ స్టార్ట్ అయింది అనే గ్రహించి ఈ పదవి ఆయన మొహాన పడేసినట్లు ఉంది. ఏదో ఒకటి పడి బిస్కెట్ వేసినట్టు అని చెప్పి అన్నట్టు ఉంది. కానీ దానికేం సంతృప్తి చెందడు. ఆయన అడ్డం తిరుగుతాడు. ఎందుకు ఇచ్చామో అనవసరంగా ఇచ్చామనే పరిస్థితి టీడీపీలో ప్రతి ఒక్కరికి వస్తుంది. చూస్తూ ఉండండి. బాయ్.